Hello, welcome to the AirTech class. Hi. ఇప్పుడు మన వీడియో సెషన్లో టెట్టో ఎస్జిటి అండ్ డిఎస్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ నుంచి కాంటెంట్ పార్ట్ అంటే గ్రామర్ పార్ట్ నుంచి బిట్లు తీసుకుని అది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంతకుముందు దీనికన్నా ముందు ఒక వీడియో అందించాను, అది మీకు 2020/1 అని ఉంటుంది. దానికి కంటిన్యూషన్ అన్నమాట ఇది. అంటే ఇది సెకండ్ వీడియో. దీనికి గుర్తుండడానికి ఈ విధంగా ఇవ్వటం జరిగింది. ఈ ఇయర్ 2020 ఎగ్జామ్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ అంటే సెకండ్ వీడియో అనమాట. గుర్తుండాలి. మీరు ఒకవేళ ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇలా సపరేట్గా టెట్టో ఎస్జిటి అండ్ డిఎస్ అని చెప్పి పెడతాం జరిగింది. దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు చూడవచ్చు. మీరు ఇక్కడ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోస్ అండి. అంటే ఎందువల్లంటే అసలు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది, ఆ యొక్క ఇచ్చిన బిట్లు డైరెక్ట్గా ఇచ్చాడా లేకుండా ఇండైరెక్ట్గా ఉన్నాయా, ఇండైరెక్ట్గా ఉంటే ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి, అంటే ఆన్సర్ ఛాయిస్ని బట్టి వెళ్ళాలా లేదా క్వశ్చన్లోనే మీనింగ్ ఉందా, అలాంటి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట ఇందులో. అందువల్ల మీకు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి రాయటం జరిగిందన్నమాట. కొన్ని క్వశ్చన్ డైరెక్ట్గా ఉంటాయండి, ఆల్మోస్ట్ చాలా క్వశ్చన్ డైరెక్ట్గా ఉండవు, అవి కూడా ఇండైరెక్ట్ అప్రోచ్లో ఉంటాయి అన్నమాట. ఇండైరెక్ట్ అప్రోచ్లో ఉన్నట్టు మనం ఈజీగా సాల్వ్ చేయగలగాలి. అలాంటప్పుడే మనం ఈ యొక్క పేపర్లో సక్సెస్ అవ్వడం అంటూ జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బిట్ చూసినట్లయితే చూడండి, చూస్ ద సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్డ్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్. చూడండి, ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంది కదా. అసలు ఏంటి అది ఇచ్చింది ఇక్కడ, చూస్ ద సెంటెన్స్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్. ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్లో ఈ సెంటెన్స్ ఏ సెంటెన్స్ యూజ్ చేస్తామని ఇచ్చారన్నమాట. ఇది మనకి ఒకవేళ మీరు ఇక్కడ గ్రామర్ పార్ట్లో ఉన్నట్లయితే ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ అనే వర్డ్ మీరు ఇన్ని ఉంటారు. ఎక్కడ వచ్చింది అది, లెటర్ అంటే లెటర్ యొక్క టైప్స్లో వచ్చింది. ఫార్మల్ లెటర్, ఇన్ఫార్మల్ లెటర్ అని చెప్పి వచ్చింది కదా మనకి. ఫార్మల్ లెటర్ అంటే ఏంటిది, అఫీషియల్ లెటర్స్, ఆఫీసర్స్కి రాసే ఫార్మల్ లెటర్. అంటే ఇన్ఫార్మల్ లెటర్ అంటే రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ రాసేది ఇన్ఫార్మల్ లెటర్. అంటే ఇన్ఫార్మల్ వేలో అప్రోచ్ ఉండాలి. ఫార్మల్ అంటే ఆఫీసర్స్కి రాసేప్పుడు ఫార్మల్ అప్రోచ్ ఉండాలి. ఆఫీసర్స్ కానీ అంటే లేదనుకోండి ఒక ప్రిన్సిపాల్కి కానీ లేకపోతే మనకి రిపోర్టెడ్ అంటే ఇక్కడ అంటే న్యూస్ రిపోర్టర్స్కి కానీ లేదనుకోండి సంబంధించిన పోలీస్ స్టేషన్ కానివ్వండి, ఫైర్ ఆఫీస్ కానివ్వండి, ఎనీథింగ్ అంటే ఎనీ ఆఫీస్, ఏ ఆఫీస్కి అఫీషియల్గా రాసే లెటర్స్ని ఫార్మల్ లెటర్స్. అఫీషియల్ కానీ ఫ్రెండ్స్కి కానీ రిలేషన్గా రాసే ఇన్ఫార్మల్ లెటర్స్. ఆ యొక్క విధానం కూడా అలాగే ఉంటుంది. ఫార్మల్ అప్రోచా, ఇన్ఫార్మల్ అప్రోచా, అది వర్డ్. ఆ వర్డ్ క్యాచ్ చేస్తే మీకు బిట్ ఆన్సర్ వస్తుంది, లేకపోతే రాదండి. అంటే ఈ కాంట్ సాల్వ్ ఇట్, రాదు. అందువల్ల మీరు లెటర్ రైటింగ్ కూడా అక్కడ పూర్తిగా లెటర్ రైటింగ్ వీడియోస్ ఆ యొక్క పార్ట్స్ అనేది కూడా బాగా వచ్చి ఉండాలి. దాని మీద ఇంకో బిట్ ఉంది, ఆ బిట్ వచ్చి చెప్తాను మీకు అది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్ ద సెంటెన్స్ దట్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ సిచ్యుయేషన్. మనకు కావాల్సిన ఇంపార్టెంట్ వర్డ్ ఏంటి ఇక్కడ, ఇన్ఫార్మల్. ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ ఉంది కదా, అంటే ఇది ఫ్రెండ్స్కి కానీ రిలేషన్ కానీ ఉన్నప్పుడు మనం ఈ సెంటెన్స్లో ఏది యూజ్ చేస్తాం. మనం ఇక్కడ ఏది యూజ్ చేస్తామండి, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటావా, మే ఐ నో యువర్ నేమ్ అని అడుగుతావా, విల్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్ అంటావా, ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్ అంటావా. అంటే ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ మనం మీ పేరేంటి అని అడిగినప్పుడు మే ఐ నో యువర్ నేమ్ అనం కదా. ఎవరికి వాడతాం, ఇది ఫార్మల్ సిచ్యుయేషన్, ఫార్మల్లో వాడతాం, ఆఫీసర్స్కి వాడతాం. అలాగే విల్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్ కూడా అఫీషియల్గా వాడతాం. అంటే ఇన్ఫార్మల్ అప్రోచ్ కాదు, ఫార్మల్ అప్రోచ్. అంటే ఆఫీస్ని అడుగుతామని కాదు ఇక్కడ అర్థం, అఫీషియల్ అన్నమాట ఇది. అంటే అది రిక్వెస్ట్ చేసి అడగటం అఫీషియల్ కింద వస్తుంది. అంతేగాని మనం ఒక పెద్ద ఆఫీస్ని పట్టుకుని మే నో యువర్ నేమ్ సార్ అని అంటామని కాదు ఇక్కడ అర్థం, ఇది అఫీషియల్ అనమాట. అలాగే ప్లీజ్ టెల్ మీ యువర్ నేమ్ కూడా అఫీషియల్ వే కింద వస్తాయి. బట్ కానీ వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇది మన ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ నీ పేరేంటా అని అడుగుతాం, లేకపోతే వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాం. మనకన్నా చిన్నలు అనుకో వాట్ ఈజ్ యువర్ నేమ్ అడుగుతాం. కొద్దిగా పెద్దవాళ్ళు అయితే నీ పేరు తెలుసుకోవచ్చు అని చెప్పి అనం, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఆ రకంగా అనం, అదనమాట. కానీ ఇక్కడ మన ఆన్సర్ ఏంటి, ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్, ఇది ఆన్సరు. వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది ఆన్సరు. చూడండి ఏ విధంగా ఉందో, అంటే 1 ఈజ్ యువర్ ఆన్సర్. అందువల్ల నీకు ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇంపార్టెంట్ అని చెప్పడానికి కారణం అది అనమాట. ఈ బిట్స్ అన్నీ కూడా అంటే ఏదో గ్రామర్ బుక్లు ఇచ్చినవి కాదండి, ప్రీవియస్ పేపర్ నుంచి అవి ఎక్స్ట్రాక్ట్ చేసి రాసినవి అనమాట. అలాగే సెకండ్ వన్, ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ యూ వుడ్ థింక్ దట్. ఆఫ్టర్ ఆల్ దిస్ టైమ్ యూ వుడ్ థింక్ దట్.
ఇక్కడ యూ హ్యాడ్ థింక్ అవ్వదు. హ్యాడ్ వచ్చినప్పుడు ఇక్కడ థర్డ్ ఫామ్ రావాలి కదా. యూ హ్యాడ్ అంటే వుడ్ అవ్వచ్చు, యూ హ్యాడ్ అవ్వచ్చు, యూ వుడ్ అవ్వచ్చు. బట్ ఇక్కడ యూ హ్యాడ్ అవ్వదు. ఎందుకు అవ్వదు? వెర్బ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ వెర్బ్ థింక్ అని ఉంది, ఇది V1 ఉంది. హ్యాడ్ అంటే ఏమవ్వాలి? ఇది థింక్, థాట్ అవ్వాలి. బట్ ఇది థింక్ కదా, కనుక ఇది యూ వుడ్డే. ఇది దేని కింద వస్తుందండి? యూ వుడ్ కింద వస్తుంది. యూ వుడ్. ఇప్పుడు మీకు ఆన్సర్ వస్తుంది. యూ హ్యాడ్ అనుకోండి ఆన్సర్ రాదు. ఎప్పుడైనా సరే యూ హ్యాడ్ కానీ అనుకున్నారు అనుకోండి, యూ వోంట్ గెట్ ఆన్సర్, యూ డో నాట్ గెట్ ఆన్సర్. యూ వుడ్ అంటే దానికి గ్రామటికల్గా యూ వుడ్ అనమాట. ఎందుకు వుడ్ అంటే ఇది రీజన్, ఇది వెర్బ్ 1 ఉంది కాబట్టి వుడ్. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. డిడెంట్ యూనా, హ్యాడెంట్ యూనా, హ్యాడ్ యూనా. ఎప్పుడు కూడా క్వశ్చన్ ట్యాగ్లో హెల్పింగ్ వెర్బ్ తీసుకుంటామండి. ఈ థింక్ని బట్టి రాదు. వుడ్ కదా, వుడ్డే. వుడ్ పాజిటివ్ ఉంది కదా, నెగిటివ్ వుడ్ అంటే యూ. చివరి ద క్వశ్చన్ ఫామ్ ఉంటుంది. రైట్. మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? 4th one ఈజ్ అవర్ ఆన్సర్. 4వ అవర్ ఆన్సర్ 4th one. ఓకే రైట్. తర్వాత కమ్ టు దిస్ వన్, 3rd one. ఐ ఆమ్ అషేమ్డ్ టు బి డర్టీ. చూడండి, ఐ ఆమ్ అషేమ్డ్ టు బి డర్టీ. ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ డర్టీ. డర్టీ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది? మనకి పార్ట్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, భాషా భాగాలు, నౌను, ప్రొనౌను, వెర్బో, యాడ్ వెర్బో, అడ్జెక్టివ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంట్రడక్షన్ ఉన్నాయి కదా, వాటి కింద దేని కింద వస్తుంది అని చెప్పి అన్నాడు ఇక్కడ. ఇక్కడ చూడండి, మనం డర్టీ గోల్డ్ లేకపోతే డర్టీ బాయ్. డర్టీ బాయ్ అంటాం కదా, డర్టీ బాయ్. లేకపోతే డర్టీ షర్ట్, లేకపోతే డర్టీ హెయిర్. ఏమవుతుందండి ఇది? ఇక్కడ మనకి నౌన్ ఫాలో అవుతుంది. ఏంటిది? అడ్జెక్టివ్ అనమాట. డర్టీ అనేది అడ్జెక్టివ్. ఇక్కడ ఏ విధంగా చెబుతామంటే, ఇదంతా కూడా దేని గురించి? ఇదే కదా, ఐ ఆమ్ అషేమ్డ్ టు బి డర్టీ అంటే ప్రొనౌన్ బికమ్స్ నౌనే కదా, వాటి గురించే చెప్పేది మనం. కనుక డర్టీ అనేది ఏమవుతుంది మనకి ఇక్కడ? అడ్జెక్టివ్ ఫామ్ అవుద్ది. యాడ్ వెర్బ్ అవ్వదు. యాడ్ వెర్బ్ అంటే వెర్బ్ ఫాలో కావాలి, అవ్వదు. తర్వాత కంజంక్షన్ లేదు, 2 సెంటెన్స్ కలపాలి, లేదు. తర్వాత అడ్జెక్టివ్ వెర్బ్ కాదు. ఏంటిది? అడ్జెక్టివ్. ఒక్కోసారి అంటే మీకు గ్రామటికల్గా తెలియకపోతే ఏం చేస్తామంటే, ఈ గో ఫర్ దట్ ఆన్సర్స్, చాయిస్ ఆఫ్ ఆన్సర్స్కి వెళ్ళండి. అది ఇచ్చిన ఛాయిస్కి వెళ్ళండి, ఆన్సర్లో ఉన్న ఛాయిస్కి వెళ్ళండి. ఇచ్చి ఛాయిస్ నుంచి కూడా లాక్ రావచ్చు ఆన్సర్. మనం అలా కూడా ఉంటాయి అన్నమాట కొన్ని బిట్లు. అది మనకి ఏంటి ఆన్సర్ అయితే అడ్జెక్టివ్ అనమాట. డర్టీ అండ్ అడ్జెక్టివ్. అలాగే చూస్ ద లింకర్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు ఇండికేట్ సిమిలారిటీ. ఇక్కడ సిమిలారిటీ అంటే అదే విధంగా ఉండేది ఏంటి? ఆ లింకర్ అంటే జాయినింగ్ ద వర్డ్స్. చూస్ ద లింకర్ దట్ క్యాన్ బి యూజ్డ్ టు ఇండికేట్ సిమిలారిటీ. ఆన్ ద కాంట్రరీ అంటే వ్యతిరేకం కదా, ఆన్ ద కాంట్రరీ కాదు. స్టిల్ అంటే ఇంకా కాదు. హౌఎవర్ ఏమైనప్పటికీ కాదు. ఇన్ ద సేమ్ వే. మన ఆన్సర్ అంటే ఇక్కడ సిమిలారిటీ అదే విధంగా కదా, ఇన్ ద సేమ్ వే. ఇన్ ద సేమ్ వే, దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. తర్వాత 5th one, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇక్కడ 4 చాయిస్ ఇచ్చాడు. దీనిలో గ్రామటికల్గా కరెక్ట్, గ్రామర్ ప్రకారంగా కరెక్ట్ అయిన సెంటెన్స్ ఏంటని చెప్పి అడిగాడు. నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. చూడండి, నరేష్ డస్ నాట్ బిలీవ్డ్ ఇన్ గాడ్. తర్వాత నరేష్ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్. నరేష్ ఈజ్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్. నరేష్ డస్ నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఇప్పుడు చూద్దాం, దీనికి ఒక సెంటెన్స్ ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. దీనికి ఏంటని చూద్దాం. ఇక్కడ నరేష్ డస్ నాట్ బిలీవ్డ్. ఇప్పుడు కూడా డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ వచ్చినప్పుడు వెర్బ్ ఎలా ఉండాలండి మనకి? ప్లస్ ప్రజెంట్ వెర్బ్ ఓన్లీ. ప్రజెంట్ వెర్బ్ అంటే ఏంటిది? V1 ఓన్లీ. డూ కానీ, డస్ కానీ, డిడ్ కానీ వచ్చినప్పుడు దాని పక్కన వెర్బ్ 1 ఉండాలి. ఇది లేదు. నెంబర్ 1 ఈజ్ రాంగ్. ఇది తీసేయండి. ఆ తర్వాత ఇక్కడ నరేష్ డు నాట్ బిలీవ్ ఇన్ గాడ్. ఇక్కడ నరేష్ అంటే హీ కదా, హీ కానీ, షీ కానీ, ఇట్టయితే హెల్పింగ్ వెర్బ్ ఏం రావాలి? డూ రాదు. ఏం వస్తుందంటే డస్ రావాలి. కనుక సెకండ్ ఆల్సో రాంగ్. సెకండ్ 1 కూడా రాంగే కదా. ఇక్కడ డూ వచ్చింది కదా, తీసేయండి. ఆ తర్వాత 3rd one, నరేష్ ఈజ్ నాట్ బిలీవింగ్ ఇన్ గాడ్. బిలీవ్ కనేదాన్ని ఇంగ్ ఫామ్ రాదు. ఇంగ్ ఫామ్లో చెప్పకూడదు. కనుక దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఇక్కడ నరేష్ డస్ నాట్ బిలీవ్. చూడండి, డస్ నాట్ బిలీవ్. దిస్ వన్ ఇస్ ద రైట్ వన్. డస్ నాట్ బిలీవ్, రైట్ వన్. కనుక 4th one ఈజ్ యువర్ ఆన్సర్. చాయిస్ ఏంటంటే మనకి 4th one ఈజ్ యువర్ చాయిస్. చాయిస్ ఆఫ్ ఆన్సర్లో 4th one ఈజ్ యువర్ ఆన్సర్. తర్వాత 6th one, టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ.
డాష్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా, టీ యాజ్ వెల్ యాజ్ కాఫీ డాష్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఇండియా. దీనిలో మనకి ఇక్కడ సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ చూసినట్లయితే యాజ్ వెల్ యాజ్ కానీ, ఎలాంగ్ విత్ కానీ, టుగెదర్ విత్ కానీ, ఇన్ ఎడిషన్ టు కానీ ఒక రెండు వర్డ్స్ మధ్య ఉన్నప్పుడు మనకేంటంటే ద ఫస్ట్ సబ్జెక్ట్ని, టూ సబ్జెక్టుల ముందు ఉన్నప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ని ఫాలో అవ్వాలి వెర్బో. ఇక్కడ ఏంటి మనకి ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, టీ కదా, దీన్ని ఫాలో అవుద్ది. టీ అంటే ఏంటి ఇక్కడ ద సింగులర్ కదా, ఇది ఈజ్ అనమాట. ఈజ్ హ్యావ్ రాదు, ఆర్ రాదు, ఫ్లోరో రాదు, వర్ ఫ్లోరో రాదు, ఈజ్ సింగులర్. టీ యాజ్ వెల్ యాజ్, ఇక్కడ యాజ్ వెల్ యాజ్ ఇలాంటి ఏముంది మనకి యాజ్ వెల్ యాజ్ కానీ, ఆ తర్వాత అలాంగ్ విత్ కానీ, టుగెదర్ విత్ కానీ, నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడ చెప్పుకున్నాయి మీకు సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్లో చెప్పుకున్నాయి. నా వీడియో చూడండి, ప్లేలిస్ట్కి వెళ్ళి ఎడ్యుటెక్ రమేష్ అని యూట్యూబ్లో క్లిక్ చేయండి. తర్వాత మీరు అక్కడ ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో దాని ప్లేలిస్ట్లో పెట్టారు సబ్జెక్ట్ అండ్ వెర్బ్ అగ్రిమెంట్ మీద 7 or 8 వీడియోస్ ఉన్నాయి. దానిలో చెప్పాము, చూడండి ఏంటనేది ఉంది అందులో. ఆ తర్వాత 7th one, నజీర్ అండ్ ఉమేష్ డాష్ ఆర్ ఏ డాష్ ఫర్ ఏ మూవీ ఎస్టర్డే. ఇక్కడ ఈ హాజ్ గివెన్ ద టైమ్ అవుట్. టైమ్ అవుట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ, ఎస్టర్డే ఇచ్చాడు కదా టైమ్ అవుట్. ఇక్కడ మీకు అండతో కలపబడింది, 2 సబ్జెక్ట్ అండతో కలపబడినవి. తర్వాత ఎస్టర్డే టైమ్ అవుట్ ఇచ్చాడు. ఇక్కడ మన టైమ్ అవుట్ ఇచ్చాడు కనుక దీన్ని అండనే కన్సిడరేషన్ తీసుకోక్కర్లేదు. ఇక్కడ పాస్ట్ యాక్షన్ గానా, హ్యావ్ గానా, హ్యాడ్ గానా, వెంట్ పాస్ట్ యాక్షనే. ఎందుకంటే టైమ్ అవుట్ ఇచ్చాడు కదా, అది పాస్ట్ అంటే సింపుల్ పాస్ట్. ఆ తర్వాత దట్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ ద డోర్. దట్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ ద డోర్. ఇక్కడ మీకు రాయాలండి దట్ ఇన్ ద సెంటెన్స్ ద అండర్లైన్డ్ దట్ బిలాంగ్స్ టు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఈ దట్ అనేది ఏ పార్ట్ ఆఫ్ స్పీచ్ కింద వస్తుంది? ఈ దట్ అనేది ఏ కంజంక్షన్ కింద వస్తుందా, ఏ లింకర్ కింద వస్తుందా, ఏ ప్రమాణం కింద వస్తుందా, అడ్జెక్టివ్ కింద వస్తుందా? చూడండి ఇక్కడ దట్ వాజ్ ఓన్లీ సంబడి ఓపెనింగ్ ద డోర్ అని అన్నాడు. ఇక్కడ మనకి కంజంక్షన్ రాదు, లేదు కంజంక్షన్ వర్డ్స్ మనకు వచ్చు, 2 వర్డ్స్ని జాయిన్ చేసేది రాదు. ఆ తర్వాత లింకర్ కూడా అలాంటిదే, ఇంచుమించు సేమే. ఆ తర్వాత ఇక్కడ అడ్జెక్టివ్ అంటే మన నౌన్ ఫాలో అవుతుంది, అడ్జెక్టివ్ కాదు. ఇదేంటి ఇక్కడ నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవ్వాలన్నమాట. దిస్ వన్ ఈజ్ ఎ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఇక్కడ అడ్జెక్టివ్ ఎందుకంటే ఎంటే రావాలి. చూడండి బ్లాక్ బోర్డు కింద బ్లాక్ ఉంది కదా, అలాగన్నమాట. బ్లాక్ ఈజ్ కాల్డ్ అడ్జెక్టివ్. ఏ టాల్ బాయ్ అనే నౌన్ కదా, తర్వాత టాల్ అనేది ఎంటే ఉంది కదా, కానీ టాల్ అనేది అడ్జెక్టివ్. ఆ రకంగా ఉంటాయి అన్నమాట అడ్జెక్టివ్స్ ఎప్పుడు కూడా. ఇదేంటి ఇక్కడ మనకి ఆన్సర్ ఇది ప్రొనౌన్. ఇది మనకి ఆన్సర్ ఇది ప్రొనౌన్. నెంబర్ థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఆ తర్వాత 9th one చూడండి. షీ వెంట్ టు ద డాక్టర్ డాష్ షీ మైట్ బి క్యూర్డ్. షీ వెంట్ టు ద డాక్టర్ డాష్ షీ మైట్ బి క్యూర్డ్ అని ఇచ్చాడు. ఇక్కడ చూస్ ద లింక్ దట్ కంప్లీట్ ద సెంటెన్స్ మీనింగ్ఫుల్లీ. ఒక అర్థం వచ్చేట్టుగా కంప్లీట్ చేయాలన్నమాట. ఏ లింక్ను ఉపయోగిస్తావు? బికాజ్, దేర్ఫోర్, యాజ్ వెల్ యాజ్, అన్లెస్, వీటిని ఉపయోగిస్తాం మనం. వీటిలో కానీ చూసినట్లయితే బికాజ్ కాదు, దాని మీనింగ్ రాదు. యాజ్ వెల్ కూడా మీనింగ్ రాదు. అన్లెస్ కూడా ఇది చాలా మిస్టేక్ అనమాట, రాంగ్ అనమాట, రాదు. తర్వాత దేర్ ఫోర్, అప్రాపరేట్ వర్డ్ ఏంటి, లింకర్ ఏంటి, దేర్ ఫోర్. ఇదనమాట లింకర్. మీరు ఏం తీసుకున్నా లింకర్ మనం దేర్ ఫోర్. కానీ 2nd one ఈజ్ యువర్ ఆన్సర్, 2nd one. ఆ తర్వాత 10th one చూడండి. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. వీటి మీద 1 or 2 బిట్స్ ఇస్తున్నాడండి గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ మీద. ఎందుకు ఇస్తున్నాడంటే ఇదంతా కూడా గ్రామర్ మీద ఆధారపడినవే, సింపుల్ గ్రామర్ మీద, కనుక పెద్ద భయపడి అక్కర్లేదు. ఆ వీడియో కొంచెం నిదానం ఇవన్నీ వీడియోస్ చేసి ఉన్నాయి నా ఛానల్లో. మీకు ఆ టైం ఉన్నప్పుడు చూడండి, చూస్తే మీకు క్లియర్గా అన్నీ కూడా అర్థమవుతాయి అనమాట. సురేష్ అండ్ మీ చూడండి. సురేష్ అండ్ మీ వెంట ఫర్ ఏ వాక్. సురేష్ అండ్ ఐ వెంట ఫర్ ఏ వాక్. సురేష్ అండ్ మై సెల్ఫ్ వెంట ఫర్ ఏ వాక్. ఐ అండ్ సురేష్ వెంట ఫర్ ఏ వాక్. ఈ రకంగా 4 సెంటెన్స్లు ఉన్నాయి. ఇది దేని మీద ఉంది ఇక్కడ? ఇది మనకి ఇక్కడ వీటి మీద కదా చెప్పింది. ఇవన్నీ కూడా ఏమంటాం, వీటిని ప్రొనౌన్స్. ఇవన్నీ కూడా ఏంటంటే
ప్రొనౌన్స్ అంటాం. అంటే మనం ప్రొనౌన్ అనే చాప్టర్కి వెళ్ళినట్లయితే మా యొక్క యూట్యూబ్లో ప్రొనౌన్ అనే చాప్టర్ ప్లేలిస్ట్లో ఉంది, దానికి వెళ్ళండి. ఇవన్నీ అందులో మీకు చెప్పినాయి అనమాట. కనుక ఇక్కడ మనకి రాసిన వస్తుంది ఇక్కడ సురేష్ అండ్ మై అంటే నామినేటెడ్ కేసులో ఉంది, నామినేటివ్ కేసులో ఉంది. సురేష్ అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు పక్కదే నామినేటివ్ కేసులో ఉండాలి, ఆబ్జెక్టివ్ కేసులో రాకూడదు. మీ అనేది ఆబ్జెక్టివ్ కేసు, ఆబ్జెక్టివ్లో రాకూడదు. కనుక మనకు ఆన్సర్ ఇక్కడ సురేష్ అండ్ ఐ వెంట్ ఫర్ ఏ వాక్. సో సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఒకసారి మీరు మా వీడియో చూడండి. ఇంకా మీకు డౌట్ ఉంటే మాకు మీరు వాట్సాప్ ఇవ్వండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదా దాని మీద స్పెషల్గా వీడియో చేస్తాను. వాట్సాప్ మీన్స్ కామెంట్ ఇవ్వండి. ఆ కామెంట్ ఇచ్చింటే స్పెషల్గా వీడియో చేయడం అవకాశం ఉంటుంది. తర్వాత 11th one, నో అదర్ సోల్జర్ వాజ్ డాష్ అలెగ్జాండర్ ఇన్ ద వరల్డ్. నో అదర్ సోల్జర్ వాజ్ డాష్ అలెగ్జాండర్ ఇన్ ద వరల్డ్ అనే సెంటెన్స్ ఉంది. సెంటెన్స్ లో మనకి ఇక్కడ ఏంటంటే జనరల్గా ఇది మనకి చూడండి, నో అదర్ సోల్జర్. మనకి ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఉందండి, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇంతకుముందు వీడియో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఎలాంటిది. ఇలా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో ఒక 4 or 5 టైప్స్ ఉన్నాయి. ఆ 5 టైప్స్ కూడా కంపల్సరీ నేర్చుకుని ఉండాలి. నేర్చుకుంటే మనం చేయగలుగుతాం అన్నమాట ఆన్సర్ ఇది. ఇక్కడ మనం పాజిటివ్ డిగ్రీ తీసుకోవాలి. నో అదర్ సోల్జర్ అంటే నెగిటివ్ వర్డ్ ఉంది కాబట్టి పాజిటివ్ ఏమొస్తుందండి మీకు? నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్ డిగ్రీలో యాజ్ రాదండి, యాజ్ గ్రేట్ యాజ్ రాదండి, ఒకటి సో వస్తుంది. సో గ్రేట్ యాజ్. ఏం నెగిటివ్ లేకుండా మామూలుగా ఉంటే యాజ్ గ్రేట్ యాజ్ వస్తుంది. నెగిటివ్ సెన్స్ వచ్చేప్పటికి ఏమొస్తుంది? సో గ్రేట్ యాజ్. కనుక 1 ఈజ్ యువర్ ఆన్సర్. మీరు యూట్యూబ్లో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూడండి, అర్థమవుతుంది బాగా. తర్వాత 12th one, చూస్ ద సెల్యుటేషన్ టు యువర్ ఫాదర్ వైల్ రైటింగ్ ఏ లెటర్. ఇక్కడ లెటర్ రైటింగ్, ఇది లెటర్ రైటింగ్ మీద బేస్. ఇది లెటర్ రైటింగ్ కాదు కానీ లెటర్ రైటింగ్ వర్డ్, ఇది ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. అలాగే ఇక్కడ మనకి ఏది, ఇది డైరెక్ట్గా క్వశ్చన్ అన్నమాట. ఇది చూస్ ద సెల్యుటేషన్ టు యువర్ ఫాదర్. ఈ వర్డ్ రావాలి. సెల్యుటేషన్ అంటే ఏంటి, అలాగే సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, అలాగే సూపర్ స్క్రిప్షన్ అంటే ఏంటి, ఈ వర్డ్స్ యొక్క టెర్మినాలజీ. ఈ టెర్మినాలజీ ఎక్కడ మీకు లెటర్ రైటింగ్లో వస్తుంది. ఆ లెటర్ రైటింగ్ వెళ్ళినట్టయితే టెర్మినాలజీ, లేకపోతే సెల్యుటేషన్ అంటే అర్థం కాదు కదా. ఏం లేదు, నథింగ్ బట్ గ్రీటింగ్. మన అడ్రస్ తర్వాత అంటే మై డియర్ ఫ్రెండ్, లేకపోతే మై డియర్ అంకుల్, మై డియర్ బ్రదర్ అని చెప్పి రాస్తాం కదా, అదనమాట. సో దట్ వర్డ్ ఈజ్ కాల్డ్ ద సెల్యుటేషన్. అదిగా జ్ఞాపకం రావాలంటే లెటర్ రైటింగ్ యొక్క ఆ టర్మ్స్ రావాలి. ఆ టర్మ్స్ రావాలంటే ఆ వీడియో చూడండి. నా వీడియోలు అంటే క్లియర్గా లెటర్ రైటింగ్ మీద 4-5 వీడియోలు చేసి ఉన్నాయి. అవి కూడా బేసిక్ ఫండమెంటల్సే. డెఫినెట్గా దాని మీద బిట్స్ రావడానికి అవకాశం ఉంది. 100% బిట్స్ వస్తాయి. 1 or 2 బిట్స్ యూ విల్ గెట్ ఇట్, నో డౌట్. దాని ఏంటి ఇక్కడ సెల్యుటేషన్ అని గ్రీటింగ్ అంటే ఎవరికి? ఫాదర్కి. ఫాదర్కి ఎలా రెస్పెక్టెడ్ ఫాదర్ అంటామా? అనం కదా. రెస్పెక్ట్. అలాగే మై ఫాదర్ అంటామా? అనం కదా. అలాగే సర్ అంటామా? అనం కదా. ఏమంటాం? మై డియర్ ఫాదర్, మై డియర్ ఫాదర్ అని చెప్పి మనం గ్రీటింగ్ చేస్తా అంటే గ్రీట్ చేస్తా రాస్తాం అన్నమాట. ఇది ఈ విధంగా ఇందులో మనకి ఆల్మోస్ట్ 12 బిట్స్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు ఓటో వీడియోలో దాదాపు 10 to 14, 15 బిట్స్ ఇచ్చాము. ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో బుక్లో రాయండి. అలాగే ఆల్మోస్ట్ మీకు ఒక 200 బిట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ కోర్సులో మనకి. అవన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క నాట్ ఓన్లీ ఫర్ దట్ ఎస్జిట్ అండ్ ఇక్కడ టెట్ అండ్ డిఎస్ ఎగ్జామినేషన్ అండ్ ఆల్సో యూజ్ఫుల్ ఫర్ అదర్ ఎగ్జామినేషన్స్ ఆల్సో, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆల్సో. కనుక మీరంతా కూడా తరువుండి. ఇందులో ఏమైనా మీకు డౌట్స్ ఉండి మీరు మాకు కామెంట్ చేయండి. నేను దానికి ఒక టైం చేసి రిప్లై ఇస్తాను, ఒక 1 week and 10 days. లేదా దాని మీద ఒక వీడియో వీలుగా ఉంటే ఒక వీడియో చేసి మీకు అది అందరికి కూడా టైం చేసి చూపిస్తాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఆన్ యూట్యూబ్. If you are interested in my videos now, please do me a favor, like, share and subscribe. Okay, bye. I meet you in the next video. Bye.